ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కదిరి నియోజకవర్గ మహానాడు సందర్భంగా ఇక్కడ మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు అంజనప్ప గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ పరిశీలకులు సోదరులు వాహిద్ గారికి, అంతే స్థాయిలో వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచర నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి మా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు ఎప్పుడు కూడా మన ప్రస్థానం ఏ రకంగా జరిగింది, భవిష్యత్తు దిశానిర్దేశం ఏందని ఆలోచన చేసుకోవడానికి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎవరైతే మన పార్టీ ఆవిర్భావం ఫౌండర్ ఉన్నారో, వ్యవస్థాపకులు ఉన్నారో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకని మహానాడుగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితులు అందరూ అవగాహన ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర, ఒక సంచలనం, ఒక పెనుమార్పు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కేవలం కొన్ని కుటుంబాలకి, కొన్ని కులాలకు పరిమితమైనటువంటి రాజ్యాధికారం, రాజకీయ అధికారం పేదవాళ్ళకి, చదువుకున్నటువంటి వాళ్ళకి, వెనుకబడిన వర్గాల వాళ్ళకి, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీల వరకు తీసుకోగలిగినటువంటి పరిస్థితులు కల్పించిండేదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఆ ఆలోచనను మొదలుపెట్టిండేదే పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేది మనందరికీ తెలుసుండేది. అప్పుడు మొదలైనటువంటి రాజకీయ పెనుమార్పులు, అంతేకాకుండా అధికారం వస్తే వాళ్ళు సంపాదించుకోవడము, పెత్తనం చేసుకునేటువంటి పరిస్థితులు చేయాలనే ఆలోచన మొదలుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే. అందుకు ఉదాహరణే కూడు గూడు, కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు మొదలుపెట్టింది. సామాజిక పెన్షన్లకు ఆవిర్భావము నాంది పలికింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. ఇల్లు కట్టించేదానికి రూపకల్పన జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. అదే రకంగా ప్రజలకు జనతా వస్త్రాలు ఇవ్వడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. మహిళా మండలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించిండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఒక రోగం పట్టినటువంటి పరిస్థితులకు మంగళహారతి పాడిండేది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ రకంగా ఒక సామాజిక విప్లవానికి నాంది పలికి 44 వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళీ 44వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మనమందరూ కూడా దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో మొదలైనటువంటి పార్టీ అనేకమైనటువంటి వాళ్ళకు గురైనప్పుడల్లా, ఎంత పెద్ద ఎత్తున ఒడిదుడుకులకు గురైన కానీ, సంక్షోభానికి గురైతే దానికి రెట్టింపు స్థాయిలో మళ్ళీ పైకి లేచి నిలబడిండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అనేది మనమందరూ గుర్తెరగాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. దానికి ఉదాహరణే 1983లో రామ్లాల్ అభిశంసన తర్వాత కొత్త చెరువులో మొదలైనటువంటి ఉద్యమం. భారతదేశ రాజకీయాల్లోనే ఒక ముఖ్యమంత్రిని పదవిచ్చింది చేస్తే మళ్ళీ తిరిగి నిలబెట్టేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పరిస్థితులు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు ప్రజలకే సొంతం అనే రకంగా నిరూపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మనం అందరూ గుర్తెరగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ కొత్త కాదు. మన 25 సంవత్సరాల నా రాజకీయ జీవితమైనా మీరు ఒకసారి కదిరిలో చూస్తే నిరంతరము ఆటుపోట్లు, సంక్షోభము, అపవాదులు, అవహేళనలకు గురవుతూనే వచ్చినాం. నాకు తెలిసి ఈ 20 సార్లు చేసినటువంటి మహానాడులో మనందరము సంతోషంగా ఒక అధికార హోదాలో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు ఇదే అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మీరు ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ. ఇందాకే చెప్పిన మన నియోజకవర్గంలో కూడా, లేదంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూసినా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ప్రోడక్టే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ ప్రోడక్టే. మనమందరూ మళ్ళొకసారి సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.
నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు నాకు కూడా ఓటు హక్కు లేదు. నాయకుడుగా నేను కూడా ఆయన చూడలేదు, ఒక సినిమా హీరోగానే చూసినాను. మాకు ఓటు హక్కు లేనప్పుడు ఏర్పడినటువంటి పార్టీ మమ్మల్ని ఈరోజు ఒక స్థాయి నాయకుడుగా తీర్చిదిద్దంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, తెలుగుదేశం పార్టీ ఘనత అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా 10 మార్లు ఎదిగడానికి అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. బట్టలు మూరలు లెక్కేసుకునేటువంటి వ్యక్తిని మన నియోజకవర్గంలో మంత్రిని చేసింది కూడా తెలుగుదేశం పార్టీనే. వాస్తవమా కాదో ఒకసారి ఆలోచన చేసుకోండి సీనియర్ నాయకులు. ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఒకసారి మళ్ళీ బేరీ చేసుకోండి. మన 20 సంవత్సరాల కాలం పాటు నేను కూడా దగ్గరగా రాజకీయాలు చూస్తూ వస్తున్నాను. 20 సంవత్సరాల ముందు నా మీద చాలా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. 20 సంవత్సరాల ముందు ప్రసాద్ అనే వాడిని ఒక రాగా చూస్తుంటారు. ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని రకాలైనటువంటి మార్పులు మేము పెంపొందించుకున్నామో, ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో, నాయకత్వ లక్షణాల్లో మార్పు వచ్చినాయంటే ఇది మా తల్లిదండ్రులు ఇచ్చిన దానికంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పినటువంటి జీవన విధానం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంత సుశిక్షితులైనటువంటి సైనికుల్ని తయారు చేసేటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో గతంలో లేదు, వర్తమానంలో లేదు, భవిష్యత్తులో రాదు అనేది నిజమని చెప్పేసి కూడా డంకా బజాయించి మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున చేయగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆసుపత్రి అవసరాలు వస్తే క్యాన్సర్ హాస్పిటల్ కూడా సహాయం అందించగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. రక్తం అవసరమైతే కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి లేదా ఆపరేషన్కి అవసరమైతే రక్తదానాన్ని చేసేటువంటి పరిస్థితులు కల్పించి రక్తాన్ని కూడా ఉచితంగా అందించగలిగినటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల బిడ్డలు కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడైనా బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే లేదా హత్యకు కానీ ఏదైనా నిరుపేద కుటుంబాలు ఇబ్బందులకు కానీ గురవుతే వాళ్ళ బిడ్డల సంక్షేమానికి కానీ వాళ్ళ బిడ్డల విద్యాన్ని అభ్యసించడానికి కానీ తోడ్పాటు అందించగలిగినటువంటి ఏకైక పార్టీ రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ మాత్రమే అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ పునాదులు ఇంత బలంగా ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వాన్ని నేను చూడాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము మెరుగులు దిద్దుకొని నాయకత్వం కొద్ది వరకు నిర్వహించుకోగలుగుతున్నాం, పూర్తి స్థాయిలో కాకపోయినా. ఈ రోజున మనందరికి కూడా చాలా కూడా వేదిక మీద ఉన్నారు. ఒక తరం అయిపోయింది, రెండో తరంలో మనం రాజకీయాలు చేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో. మూడో తరం నారా లోకేష్ బాబు గారి రూపంలో మన ముందుకు వచ్చేసింది. ఒక ఊపిన మాదిరిగా రాజకీయాల్లో కొనసాగబోతోంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నేర్చుకోగలిగిన వాడే రాణించగలుగుతాడు. ఎప్పటికప్పుడు ఓపెన్ మైండ్తో, అంటే ఏదైనా కూడా వినడానికి ఆలోచన ఉన్నటువంటి వాడు, వినడానికి ఓపెన్ మైండ్తో విని నేర్చుకోగలిగినటువంటి వాడు, స్వీకరించగలిగినటువంటి వాడే నాయకుడిగా తయారవుతాడు. అవకాశాలు అనేది మామూలుగా నియోజకవర్గ రాజకీయాలు చూస్తే ఈ వేదిక మీదనే నాతో పాటు రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఇప్పుడు వైస్ చైర్మన్ రాజశేఖరాచార్య నాకంటే కూడా సీనియరే. గతంలో కూడా బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళు, మాకు అవకాశాలు ఇవ్వలేదని చెప్పి. మాకెప్పుడు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదు, ఆ రోజున కూడా లేదు, ఈ రోజున కూడా లేదు. అట్లని వ్యక్తిగత ప్రేమ కూడా లేదు. మా పార్టీ వాడు, మా పార్టీ సైనికుడు, అవకాశం వస్తే నిలబెట్టుకోవాలా, ఇదే ఆలోచనతోనే పనిచేస్తాం. కానీ వ్యక్తిగత కోపద్వేషాలకు ఎప్పుడు కూడా తావు ఉండనటువంటి నాయకత్వమే ఈ నియోజకవర్గంలో ఉందని మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి నాయకుల్ని, పనిచేసేటువంటి వాళ్ళని, పార్టీ పట్ల మా నాయకత్వం పట్ల నిబద్ధత కలిగినటువంటి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పడానికే మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున అవకాశం కూడా చెప్తున్నాడు, ఆయన నన్ను అడగలేదు, అయినా నేనే ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన. గతంలో కూడా మనసిప్పి చెప్పిన, ఆ రోజు ఆయనకు అర్థం కాలా. ఎందుకంటే బహుశా నా దగ్గర కూడా ఆ నేర్పరితనం కొరవడిందేమో ఆ రోజుల్లో, అనుభవ రాహిత్యంతో. చెప్పే దాంట్లో నాకు స్కిల్స్ లేకపోయినేమో, ఎక్స్ప్రెషన్ నా దగ్గర లేకపోయినేమో. ఆ రోజు కూడా నా ఆలోచన ఇదే ఉన్నింది. ఎందుకంటే గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఈ కదిరి మున్సిపాలిటీలో జెండా ఎగరేసినాం, అది చరిత్ర.
ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలా. ఆ రోజున మనం ఏమారి ఒక అసమర్థుని చైర్మన్ చేసుకున్నాం. ఆ రోజున ఏమారి నేను తప్పిదం చేసి ఎన్నికల్లో ఓడిపోయి మిమ్మల్ని అందరినీ కష్టాలకు గురి చేసినాం. ఆ కష్టాల సుడిగుండంలో ఉన్నప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాలా, ఒక అసమర్థుడు ఒక నీచమైన వ్యక్తిని చైర్మన్ చేసినామనే ఆలోచన వచ్చినా తప్పనిసరి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితుల్లోనే మీరందరూ అవకాశాలు కోల్పోయినారనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోమంటాను. అంతకు మించి మాకెక్కడ కూడా మీకేదో చెడ్డ చేయాలా, మిమ్మల్ని నేను అనగదొక్కాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నమ్మేది ఏమంటే రాజకీయాల్లో నేనొక్కడనే ఉండి గెలవల్లా, నేనే నాయకుడిగా ఉంటాననుకుంటే వాడు మూర్ఖుడనే నా బలమైనటువంటి అభిప్రాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పరుగు పందెంలో 10 మంది ఉండి గెలిస్తేనే దాంట్లో కిక్కే వేరది. ఒకడే పరిగెత్తి నేనే గెలిచినా అందరూ పడిపోయినారు అనుకుంటే దాంట్లో కిక్ ఉండదు. ఇంటికి పోయినాక మెడలు వస్తుందేమో కానీ సంతోషం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు, మళ్ళీ పరిగెత్తేటువంటి ఉత్సాహం కూడా ఉండదు అని చెప్పేసి మీరందరూ కూడా తెలుసుకుంటే, అది నా వంతు సిద్ధాంతం అని కూడా మీరందరూ తెలుసుకుంటే కూడా మీలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 20 సంవత్సరాల్లో మనము అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మామూలుగా అదృష్టవంతులు అని చెప్పేసి వక్తలు చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో నిజంగా చెప్తున్నాను, మనసున్న మనిషిగా చెప్తున్నాను. మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పడింది? దీని చరిత్ర ఏమంటే 99 నుంచి 2004 వరకు ఇక్కడ అలయన్స్ పార్టీలో భాగంగా ఆ రోజున బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురైనామని చెప్పేసి భావనతోనే వాళ్ళు ఉన్నారు. మా పార్టీ నాయకుడు లేడనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. తదుపరి 2004లో అధికారాన్ని కోల్పోయింది. మళ్ళీ 2009లో అధికారం వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. నిరంతరము రాష్ట్ర విభజన సమస్య వెంటాడుతూనే ఉంది. వాళ్ళకు ఏదైనా గ్రామాల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. 2014కు వచ్చేసరికి నా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏముందులే మన దగ్గర కౌన్సిలర్గా చేసినటువంటి వ్యక్తి ఈయన ఓట్లు ఎవరు వేస్తారులేనే ఒక నిర్లక్ష్యం ధోరణితో అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో నేను చేసిన తప్పిదంతో మళ్ళీ ఒకసారి కార్యకర్తలు 5 సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి అనేక రకమైనటువంటి అవమానాలకి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మళ్ళీ ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరము పోరాడుతూనే మహిళలు ఉన్నారు. ఇక్కడ పోలీసు లాంటి దెబ్బలు కూడా తిన్నారు ఆడోళ్ళు. ఇంత కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు నాకు తెలిసి ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేరనేది వాస్తవమని నేను నమ్ముతా ఉన్నాను. ఎవరైనా వాళ్ళ ఫ్యాక్షన్ రీత్యా హత్యలు చేసుకోవచ్చు, లేదంటే కొట్లాడుకోవచ్చు, కానీ పార్టీ కోసం, పార్టీ జెండా కోసం, పార్టీ నాయకుడు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, పార్టీ మనుగడ కోసం, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కోసం కట్టుబడి రోడ్డెక్కి పోలీసులతో దెబ్బలు తిన్నటువంటి ఏకైక నియోజకవర్గం కదిరి నియోజకవర్గం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ మహాగా ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాను. ఇక అక్కడి నుంచి వస్తే మనకు అధికారం వచ్చి 11 నెలలు అయింది. ఈ 11 నెలల కాలంలో మామూలుగా సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాలు మీరు అందరూ కూడా మూసలోనే పోతూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఈ మినీ మహానాడు పెట్టే కంటే ముందే అన్ని మండలాల మీటింగ్ పెట్టినాను, టౌన్ మీటింగ్ కూడా పెట్టినాను, మీతో మాట్లాడినా, అధికారులతో మాట్లాడించిన. ఇంకా సమస్యలు ఉంటాయి, సమస్యలు నిరంతరం అదొక ప్రక్రియ. రాజకీయ జీవితంలో సమస్యలు అనేది ఎప్పటికప్పుడు, అవసరాలు అనేది ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొని వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొని సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకు పోవడమే నాయకత్వం అనేది మనం అందరూ గుర్తెరగాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికారం వస్తానే ఒక 2-3 మండల పార్టీ కన్వీనర్లు ఈరోజు మహానాడుకు రాల, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళని సీరియస్గానే తీసుకుంటాం. మహానాడు కంటే బృహత్తరమైనటువంటి కార్యక్రమము పార్టీకి ఏది లేదు. ఇది ఒక బాధ్యత. ఎంతోమంది త్యాగాలతో మనం ఈ వేదిక మీద కూర్చున్నాం. మనం పైనుంచి ఊడిపడి పైన కూర్చోలే. ఇక్కడ వాళ్ళందరూ త్యాగం చేసి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళు కష్టపడి. కాబట్టి మీరు ఆలోచన చేసుకో. రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మీరు కమిటీలు వేసుకోవడమే కాదు, గ్రామ కమిటీల మీటింగ్ జరగాలి, బూత్ కమిటీ మీటింగ్ జరగాలి, మండల పార్టీ మీటింగ్ జరగాల, టౌన్ మీటింగ్ జరగాల. పదవులు కావాలని చెప్పేసి పోటీ పడతారు, కానీ గౌరవం కావాలని పోటీ పడతారు, కానీ
బాధ్యతలను విస్మరించేటువంటి పరిస్థితుల్లో మనం నెట్టివేయబడుతున్నాము. మీరందరూ గమనించుకోండి అని చెప్పి తెలియజేస్తాను. రాజకీయం అంటే పూలపాన్పు కాదు, ముళ్ళదారే ఇది, ముళ్ళ కిరీటమే ఇది. సవాళ్ళు ఎదుర్కోవడానికైనా, సమస్యలు పరిష్కారం చేయడానికైనా మనకు గుండె నిబ్బరము, వాళ్ళందరి మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ, మీ ప్రాంతం మీద ప్రేమ ఉంటే మాత్రమే అది పూలపాన్పుగా మనకు కనబడుతుంది. ఆ రకమైనటువంటి సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తుందని కూడా నాయకులు ఈ సందర్భంగా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే 11 నెలల్లో నేను గమనించినటువంటి వాస్తవాలు ఇవన్నీ. మీరెవరూ మీటింగ్లు పెట్టుకోవడంలా, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరు మీద అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో మన సైన్యం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ సైన్యం, మనం వెనకబడి ఉన్నామనేది వాస్తవమని మీరందరూ గ్రహించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రూపాయలు పెన్షన్ చేయిస్తానని చెప్పేసి 5 ఏళ్ల పాటు నెట్టుకుంటూ పోతూ పెంచుకుంటూనే పోతాను. 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చినటువంటి మాట కట్టుబడి 3 నెలల ముందు మాట ఇచ్చిన అని చెప్పేసి ఆ 3 నెలలకు కూడా 1000 రూపాయలు లెక్కన కలిపి 3000 ప్లస్ 4000 7,000 రూపాయలు అధికారంలోకి వచ్చిన మొదట 1వ తారీఖే డబ్బులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ గట్టిగా మాట్లాడాలా మీరు గ్రామాల్లో అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీపం పథకం 2 పేరు మీద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున ప్రజల్లో ఇంకా మహిళల్లో ఆలోచన ఉంది, డబ్బులే డైరెక్ట్గా వస్తే మంచిదంటే దానికి అనుగుణంగానే ఈరోజు దీపం పథకం 2 కింద డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచన విధానం, ప్రజల అభిష్టాలే నెరవేర్చేటువంటి ప్రభుత్వం మీ ముందుందనేది ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. 5 సంవత్సరాల కాలంలో గంపెడంటే గంపడు మన్ను రోడ్డుకి అయినటువంటి పరిస్థితి, గుంతలమైనటువంటి రహదారులు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ రాగానే ప్రతి నియోజకవర్గంలో 10 కోట్లు కేటాయించేసి అన్ని గ్రామాల రహదారులను తీర్చిదిద్దినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మైనారిటీ సోదరులు ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులు మన ఎన్నికలప్పుడు కూడా నేను మాట్లాడిన వాహిద్ భాయ్ కూడా ఉన్నాడు, మైనారిటీని, ఆయన కూడా కేంద్ర మాజీ మంత్రి వస్తే కూడా చెప్పిన, जो हमारे को वोट देना चाहते हैं, दिल से मोहब्बत करते मुसलमान, वो जरूर वोट दे रहे हैं हमारे को. जो जिसने हमारे को वोट नहीं देना चाह रहे उसका बहाना है ये पार्टी भाजपा से है. आज भी भाजपा देने का वेलफेयर को लेने के लिए तैयार है, पेंशन लेने के लिए तैयार है, हर चीज लेने को तैयार है, लेकिन वोट देने को तो भाजपा सामने आ रहा है. ఈ రకమైనటువంటి విధానాన్ని ముస్లిం సోదరులు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో మీరు ముందుండాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. ప్రభుత్వాలు అనేది ఒక కుటుంబానికో ఒక కులానికో పరిమితం కాదు. మనం అధికారంలోకి వచ్చినాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా అర్హులైతే పెన్షన్లు ఇస్తా ఉన్నాం, అర్హులైతే ఇల్లు ఇస్తా ఉన్నాం, వాళ్ళ ఊర్లకు రోడ్లు వేస్తా ఉన్నాం, నీళ్లు ఇస్తా ఉన్నాం. మీరు ఈ రోజున గమనిస్తే ఎండాకాలం మొదలవ్వడానికి ఒక నెల రోజుల ముందే మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎంపీడీఓలు కూడా పిలిచి, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ని పిలిచి ప్రతి మండల గ్రాంట్లో కూడా పూర్తి స్థాయిలో తాగునీటికి కేటాయించమని మీరు అడగంగానే బోర్లు వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా అని చెప్పేసి గుండెలు పెంచి చేసుకుని వాళ్ళని ఆలోచన చేసుకోమంటున్నారు. అంతేకాదు ఇందాక సోదరులు చెప్పినారు, ఎన్నికలప్పుడు మాత్రమే కనపడేటువంటి నాయకత్వం, మసిపూసి మారేడు చేయడానికి చేసేటువంటి నాయకత్వం, ఒక మిస్కాన్సెప్షన్తో పాలిటిక్స్ లేక వస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఒక వార్తా ఛానల్ విలేకరు నన్ను ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నాడు, మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ రూపురేఖలు లేకుండా తొక్కి పడేసినారని చెప్తా ఉంటే, ఈ ప్రపంచంలో ఒకరిని తొక్కేంత శక్తిమంతులు మనుషులైతే కాదు, వాళ్ళు చేసే స్వయం కృతాపరాధాలు, వాళ్ళు ఎన్నుకునేటువంటి నాయకత్వం లేమనేది వాళ్ళని వెంటాడుతూ ఉంది. కేవలం డబ్బు పెడితే, మతాన్ని చూపిస్తే ఎన్నికల్లో గెలిచేస్తామనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చి గెలిస్తే డబ్బులు దండుకుందాం, గెలిస్తే మనం మళ్ళీ ఉందాం, గెలవకపోతే పారిపోదాం, గెలిస్తే కూడా ప్రజా సేవ ఏం అవసరం లేదు, కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం అప్పులో సప్పులో చేసుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోతే అప్పులో లెట్టపడతారని చెప్పేసి పారిపోయేటువంటి నాయకత్వం ఉంటే పార్టీ బతుకు కలిగిలో వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకు మాదిరిగా ఉంటుందనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అదే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మిగతా పార్టీల నాయకత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కానీ నాయకత్వం కానీ నేర్చుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఎదిగితే ఇది నిరంతర ప్రక్రియ. తెలుగుదేశం పార్టీ మా కుటుంబం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులనే ఆలోచనతోనే ప్రజాసేవే పరమావధిగా పనిచేసేటువంటి నాయకత్వమే తెలుగుదేశం పార్టీలో 10 కాలాల పాటు ఉంటూ వస్తుంది. కానీ అందులో భాగంగానే మనం 2 సార్లు ఓడిపోయినా, 3వసారి కూడా మళ్ళీ 4వసారి కూడా మన ఇంటికి బీఫామ్ ఇచ్చి ఈ రోజున మనల్ని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలను చేసినారంటే అది మన పార్టీలో నాయకత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్, పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్, ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం. ఇదే పార్టీలో మీరు 5 ఏళ్ల పాటు చూసినారు, అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేగా వాళ్ళే ఉన్నారు. మీరు నిజంగా ఆలోచన చేసి చెప్పండి, ఇక్కడ ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా కొద్దిమంది ఉండొచ్చు. 5 ఏళ్ల కాలంలో మీకు ఒక మీటింగ్ ఎప్పుడైనా పిలిచి ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది, మీకు ఏం పరిస్థితి అని కార్యకర్తలను ఎప్పుడైనా మాట్లాడించినటువంటి పాలకులు కానీ పార్టీ కానీ నడపడం విధానం కానీ ఎప్పుడైనా ఉందా గత 5 ఏళ్లలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ 11 నెలల్లో దాదాపు నేను వ్యక్తిగతంగా 20 మీటింగుల పైన అటెండ్ అయిన కార్యకర్తలు ఎప్పుడు కూడా మిమ్మల్ని విస్మరించాల. మిమ్మల్ని చెల్కోలు తీసుకుని నేను కొడతాను. ప్రజలను పలకరించండి, మీరు మీటింగులు పెట్టుకోండి, అధికారులతో మాట్లాడండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ వల్ల రాజకీయ నాయకులకు ఉన్నటువంటి విచక్షణమైనటువంటి అధికారాల్ని వినియోగించుకునే దిశగానే పరిపాలన కొనసాగాలా. పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు చెప్పేటువంటి ఆలోచన మేరకే అధికారులు కూడా నడుచుకోవాలనే విధానంతోనే పరిపాలన కొనసాగించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నిన్నటి రోజున నేను మండల పార్టీ మీటింగ్లో కూడా తెలియజెప్తూ వస్తాను. అధికారులను కూడా పిలిపించినారు. మీరు ప్రతి నెల గ్రామ కమిటీలు మీటింగ్ పెట్టుకొని, బూత్ కమిటీ మీటింగ్ పెట్టుకొని, మండల కమిటీ మీటింగ్ పెట్టుకున్న రోజున ఆ మండలం అధికారులందరినీ కూడా మీ మీటింగ్లో హాజరయ్యే రకంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. మీకేమైనా సమస్యలున్నా లేదంటే మీరు ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అమలు చేసేటువంటి విధానంలోనే భవిష్యత్తులో కూడా పరిపాలన మీరు చేసుకోవాలి. అది మీరు తప్పిదాలే ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాను. నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త గురించి తెలుసు, ప్రతి బూత్ గురించి తెలుసు. చిన్న చిన్న విషయాల్లో అపోహలు పడుతూ ఉంటారు. నాయకులకు అభద్రతా భావం ఎక్కువ. మా ఫారూక్ భాయ్ ఏమో నాకేదో ఇయ్యలేదంటాడు, ఇంకోరేమో నాకేమీ ఇయ్యలేదంటాడు. 5 ఏళ్ళు అధికారం ఉంది, 5 ఏళ్ళు కాదు, మీకు ఈరోజు చెప్తున్నా, ఇంకో 10 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. పాపం జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడక అసలు మామూలుగా ఎవరైనా అప్పుల ఊబిలో కూరుకుపోయే వాళ్ళని చూసినాం, కష్టాల కడల్లో కొట్టుకుపోయే వాళ్ళని చూసినాం. మద్య నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేసి మద్యం కుంభకోణంలో రాజకీయ చావు చచ్చేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాస్తవం. మీకు అందరికీ కూడా తెలియజెప్తాను. అధికారంలో ఉంటే 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆధారాలతో సహా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయితే దాదాపు 3,800 కోట్ల రూపాయల ముడుపులు ఆయన బ్యాలెన్స్ పుట్టినట్లు ఆధారాలతో సహా సేకరించి సిట్టి ఈ రోజున ఛార్జ్ షీట్ ఇవ్వడానికి, ఆయన అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందనేది వాస్తవమని మీరు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అటువంటి నాయకత్వం కాదు మన దగ్గర ఉన్నది, అటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఇదొక నిరంతర నదీ ప్రవాహం, జీవనది. ఇది మామూలుగా చిత్రావతి రివర్ మాదిరి కాదు. ఇది కృష్ణా నది, ఇది గోదావరి నది. నిరంతరం నీళ్లు ఉంటాయి, నిరంతరం ప్రజాసేవ ఈ పార్టీకి ఉంటుంది అనేది మీరందరూ గ్రహించుకోమంటున్నారు. కాబట్టి కష్టపడిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తా, కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందనే ఆలోచనతోనే మీరందరూ కూడా ప్రజా జీవనంలో అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి ఆలోచనలో మార్పు రాకపోతే మాత్రం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలే మనం కూడా చవి చూడాల్సి వస్తుందనేది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి నియోజకవర్గ మహానాడు సందర్భంగా ప్రతి కార్యకర్తకు, నాయకుడికి కూడా తెలియజెప్తున్నాను. మనలో మార్పు రావాలా, అధికారం ఉన్నప్పుడు మరింత తగ్గల్లా, మరింత ఉద్దిగ్గా ఉండాలా, మరింత ఎక్కువ సమయం ప్రజలకు కేటాయించాలా. ప్రజలకు మంచి జరిగితేనే మనల్ని ఆదరిస్తారు, ప్రజలకు మంచి చేస్తేనే నాయకత్వాన్ని బలపరుస్తారు, ప్రజలకు మంచి జరిగితేనే ఆ పార్టీని 10 కాలాల పాటు వాళ్ళు ఉంచుకుంటారు. కానీ
డబ్బుతో రాజకీయం చేద్దాం, మతంతో రాజకీయం చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభను చూసినా, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలను చూసినా అదొక కేస్ స్టడీ కిందనే ఉండిపోతుంది, అదొక ఉదాహరణ కిందనే మిగిలిపోతుంది అనేది వాస్తవమని మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజెప్తాను. నేను మామూలుగా ఒక ఆయన చెప్తా అంటాడు, ఒక మాజీ మంత్రి పేరు ఇక్కడ, చిన్ననాటి స్నేహితులు, నాకు మీ గురువు అంటాడు. ఒక రకంగా వాడు గురువేనయ్యా నాకు, ఎందుకంటే దగ్గరగా ఉన్నా. వాడు ఎట్లా బతకూడదో నాకు నేర్పించినాడు, ఏం చేయకూడదో వాడిని చూసి నేర్చుకున్నానని. అంటే ఒక్కొక్కసారి దొంగని చూసో చెడ్డోని చూసో మనం ఇట్లా ఉండకూడదురా, ఇట్లుంటే దొంగనా కొడుకు అంటారు ప్రజలని చెప్పేసి కూడా మనం నేర్చుకోవాలి. వారంగా కూడా గురువులే వాళ్ళు, చెడ్డ గురువులు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి. ఈ మహానాడు అనేది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ప్రతి మండలంలో ప్రతి బూత్లో కూడా ఒక మార్పుకు నాంది పలకల్లా. ప్రతి నెల కూడా మీరు సమావేశాలు పెట్టుకోవాలా, తీర్మానాలు చేసుకోవాలా, ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీ ఉండాలా, అధికారులతో పని చేయించాలా. ఎంతసేపు నా దగ్గరికి వచ్చి ఫోన్ చేయించుకునేదే కాదు, నన్ను కొంచెం ఫ్రీ పెట్టాలి మీరు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మామూలుగా మనుషులు ఎవడు చెడ్డోడు ఉండడు. ఈ నియోజకవర్గంలో పేదరికం ఎక్కువ, వెనుకబాటుతనం ఎక్కువ. గంజాయి ఎందుకు వస్తుందంటే ఆ మూలాలు అవే. ఈ రకమైనటువంటి ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం లేకపోతే అక్రమ సంబంధాలన్నా వస్తాయి, లేదంటే కొట్లాట్లన్నా వస్తాయి, లేదు నేరమైనా చేస్తారు. నియోజకవర్గమైనా యూనిట్గా అంతే. ఈ నియోజకవర్గంలో ఈ పేదరికం అనేదే మనకు శాపంగా ఉంది. మనం ఎప్పుడు కూడా మైకులు పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా పరిష్కారాలు చూపించాలి నాయకులు అనేవాళ్ళు. ఉపన్యాసాలు అనేది చాలా తీయగా ఉంటాయి, ఛాతీ ఇరుసుకుంటాము, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, దాంట్లో వచ్చే లాభం ఏం లేదు. పరిష్కారం చేయాలంటే కష్టపడాల. కష్టం అంటే మామూలు కష్టం కాదు. ఇందాక చెప్పినారు ఎంఎస్ఎంఈ పార్కు కదిరి రూరల్ మండలంలో నిన్న ఓపెన్ చేస్తే మా మండలం వాళ్ళు ముత్యాల చెరువుల్లో అయితే నిన్న క్లాస్ వీక్ వచ్చినారు. ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత మళ్ళీ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలా, అభివృద్ధి పదంలో నిలపాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి, ఉద్యోగ రూపకల్పన చేయాలా యువతకు అని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం మద్దతు తెలపకపోతే మాత్రము ఆ ఫలాలు కానీ ఫలితాలు కానీ ఆ పథకాలు కానీ నిష్ప్రయోజనమవుతాయి, మళ్ళీ కంచే చేని వేసినట్టు అవుతుంది. నిన్నటి రోజున ఎంఎస్ఎంఈ ఓపెనింగ్ అనేది దాదాపు నాకు తెలిసి ఎవరికి తెలియదు, ఇక్కడ నాయకులు కూడా తెలియదు. ప్రతి ఒక్కటి కూడా నేను ఎప్పుడు కూడా మీటింగులు పెట్టేసి ఏ మీటింగ్ పెట్టినా గట్టిగా ఎందుకు చేస్తానంటే విజిబిలిటీ అనేది రాజకీయాల్లో ఒక భాగం. మనం చేసే కార్యక్రమాలు కానీ మనం చేసే మంచి పనులు కానీ ప్రజలకు నిరంతరం తెలియజెప్తా ఉండాలి. ఆ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది 94 ఎకరాలు సేకరిస్తే దాంట్లో కేవలం ఒక 20 ఎకరాలు 30 ఎకరాల్లోనే ఒక రోడ్డు వేసేసి మౌలిక సదుపాయాల కోసము నిన్నటి రోజున పూర్తి చేసినారు. మా పట్టుదల ఒకటి ఉంది. మొన్న నారా లోకేష్ గారి యువగలం గురించి కూడా చెప్తా ఉన్నాడు సోదరుడు రెడ్డిశేఖర్ రెడ్డి. నారా లోకేష్ గారి యువగలంది ప్రియారిటీ కింద కలెక్టరేటే పెట్టుకొని పనులు చేస్తుంది. నాకు పలుమార్లు కలెక్టర్ గారే చెప్పినారు. అది వార్ ఫుడ్ బేసిస్ మీద చేస్తున్నారు ప్రియారిటీలో. రెండోది టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద మనము ఆ రోజున ఒక స్తూపాన్ని కూడా పెట్టించినామంట. ఆ స్తూపం పెట్టిన తర్వాత మన టెంపుల్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసుకుంటే కానీ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. నిన్నటి రోజున ఒక వార్తా ఛానల్ విలేకరు అడుగుతున్నాడు, కోనేరుని మీరు పట్టించుకోరా. నేను కోనేరుని పట్టించుకున్నా, తేరును పట్టించుకున్నా, టెంపుల్ని పట్టించుకున్నా, తిరువీధుల్ని పట్టించుకున్నా, తిరువీధుల్లో ఎలక్ట్రిసిటీని కూడా పట్టించుకున్నా, తిరువీధులు వెడల్పు చేసే ఆలోచన కూడా పట్టించుకున్నా, గిరి ప్రదక్షిణ కూడా పట్టించుకున్నా. ఇవన్నీ కూడా కలిపి ప్రశాంత్ స్కీమ్లో డిపిఆర్ రెడీ చేపిస్తున్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో చేసి తీరుతాం ఇది. అంతేకాకుండా వాళ్ళు 94 ఎకరాలు ఏపీఐఏసీకి ఇక్కడ సేకరిస్తే దానికి కంటిన్యూషన్గా 3200 ఎకరాలు మేము అన్ని రికార్డ్స్ సేకరించి పెట్టి కలెక్టర్తో కూడా మాట్లాడి మొన్న నారా లోకేష్ బాబు గారు కదిరికి నరసింహస్వామి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చిన రోజున, సార్ మీరైతే అనౌన్స్ చేసినారు ప్రశాంత్ స్కీమ్ అనేది నేను డిపిఆర్కి పోతున్నా, మీ వరకు వచ్చినప్పుడు నాకు మీరు అంగీకారం తెలపల్లా లేదంటే మద్దతు తెలపాలని చెప్పేసి కోరినాను. అంతే స్థాయిలో ఇండస్ట్రియల్ ఏరియా కూడా 3200 ఎకరాల్లో మేము భూమి సేకరిస్తున్నాము. ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొచ్చే పని కూడా మేమే చేసుకుంటున్నాము. మీ సైడ్ నుంచి కన్సెంట్ కావాలని చెప్పేసి కూడా ఆ రెండింటికి కూడా ఆయన కలవపడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు మేము ఆలోచన చేస్తాం. ఈ పనులు చేయాలంటే 24 గంటలు పొద్దున్నే లేసి ఆ గంటన్నర టైం నేనైతే
నా ఆరోగ్యం కాపాడుకునేటువంటి పని చేసేటప్పుడు కూడా ఎండపడతాడు. ఆ గంటన్నర నన్ను విడిచిపెట్టేసింది. ఆ గంటన్నరతో మీకు వచ్చేది ఏముండదు, పొద్దునపూట అదే. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మిగతా రోజుల్లో వారంలో 7 రోజులు మీ దగ్గర ఉండాలంటారు. ఇది ఎట్లా సాధ్యమో అర్థం కాదు. వారం నేను కూడా వచ్చే రోజుల్లో మా వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్తాండా, ఈ మీటింగ్ నిన్న జరిగినటువంటి తిరంగా ర్యాలీ మొన్న కూర్చోబెట్టి మా ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పినాను, మీరు పోయినంత కాలము నేను కూర్చోబెట్టి ఫ్లెక్స్తో సహా జెండాలతో సహా నేను చెప్తా ఉంటే మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి నేను చెప్పను, మీరే నేర్చుకోవాలా. ప్రోగ్రాం చెప్తాము, మీరు డిజైన్ చేసి చేయాలని. ఈ ప్రోగ్రాం కూడా వాళ్ళే రూపకల్పన చేసినారు. మన తిరంగా ర్యాలీ కూడా వాళ్ళే చేసినారు, నా ప్రమేయం లేకుండానే. దానికి వాళ్ళని కూడా అభినందిస్తాను. ఇంకా బాగా చేయాలి ప్రోగ్రామ్ అనేది. వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ లేకపోతే నా మీద భారం పెరుగుతూ ఉంటుంది. నన్ను ఒక రకంగా నేను ఫ్రీగా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానంటే, ఇండస్ట్రియల్ కారిడార్ అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితి నియోజకవర్గానికి. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలో నిన్నటి రోజున కలెక్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేసినారు. పుట్టపర్తిని లేపాక్షిని హబ్గా చూసి వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనము బెంగళూరుకి దూరము, ఎయిర్పోర్ట్ నుంచి 140 కిలోమీటర్లు ఉన్నాం. కియా 140 కిలోమీటర్లు ఉంది. వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంది పుట్టపర్తిలో. కాకపోతే మనకు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ మన 64 లక్షలు పెట్టినారు సార్. మీరు ఎవడు వస్తాడు ఇండస్ట్రీస్కి 64 లక్షలు పెడితే? మీరు ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను మాకు 30 లక్షలకి ఇవ్వాలని చెప్పేసి లోకేష్ బాబు గారిని అడిగితే దానికి కూడా ఇండస్ట్రీస్ మాట్లాడు 30 లక్షలకే కాల్సిన నేను ఏర్పాటు చేస్తాను కూడా చెప్పడం. అంటే మా ఆలోచన ఇంత స్పష్టంగా ముందుకు పోతాను. మేము బేకారుగా లేము, 11 నెలలు పని చేస్తూ ఉన్నాం. ఈ పని చేయాలంటే ఢిల్లీకి తరచుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు ఇవన్నీ అర్థం చేసుకొని మీరు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బూత్ కమిటీలు కరెక్ట్గా పనిచేస్తే నా మీద పని ఒత్తిడి తగ్గుతుంది, పార్టీ బలపడుతుంది. పనులకేమో మీరు కొట్లాడతారు, ఒక నాయకుడే విన్నాడని. యా పనులు బ్రాండీ షాపులకి, ఈజీఎస్లకి, జల్ జీవన్ మిషన్కి, దీనికైతే ఒక నాయకుడే కనపడతాడు. అదే నాయకుడు బూత్ కమిటీతో పనిచేయక మాత్రం కనపడదు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంలో మార్పు రావాలా, స్పష్టమైనటువంటి మార్పు. ఈ మహానాడు వేదిక మిమ్మల్ని అందరినీ కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోరేది నేను ఇదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కష్టపడితేనే ఫలాలు వస్తాయి, ఫలితాలు వస్తాయి. నేను ఒక్కడిని కష్టపడితే ఏమీ రాదు, మళ్ళీ ఓడగొడతారు మీరు అందరు కలిసి. జరిగేది అది, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయం అనేది ఈ నియోజకవర్గంలో కొద్దిమంది చేతుల్లో నిర్ణయం చేయబడేది. ఇప్పుడు ఆ సమీకరణం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ 700తో ఓడిపోయినప్పుడు మీకు ఒకటి చెప్తా, ఒక దేక్యా మై చరాయా ఆయన అర్థమైందా? దేక్యా అమ్మే చరాయా అంటే చూసా నేను ఓడగొట్టినా అంటే. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మామూలు సైకిల్ మోటార్ మీద కూర్చున్నా అంతే ఎత్తుంటాడు, దాని మీద దిగినా అంతే ఎత్తుంటాడు. కౌన్సిలర్గా పోటీ చేసి 500 ఓట్లే వస్తాయి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన 500 ఓట్లే వచ్చినాయి. ఆయన కూడా మా దెబ్బ పడితే కందికుంటను ఓడగొట్టినామని. ఆ రోజు ఓడగొట్టండి మీరు కాదు పాపం, నేనే ఓడగొట్టుకున్నా. అటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ ఎదుర్కోకూడదనే కసి మనందరిలో ఉండాలి. చెప్త నాకుడు కూడా మాట్లాడే అవకాశము ఆవశ్యకత మనం కల్పించినాం. దాంతో ఏమైపోయిందంటే ఇంత బేకారుగాడే ఎమ్మెల్యే అయిపోయినాడు, వాడు 5 కోట్లు కొట్టి పార్టీ మారేసినాడు, నేనెందుకు కాకూడదని చెప్పేసి లగెత్తుకొని మళ్ళీ అందరూ వచ్చేసి మొదలుపెట్టారు. అందులో భాగంగా మొన్నటి రోజున ఒక ఆయన ఎలక్షన్స్ అప్పుడు నా దగ్గర 3 ఎలక్షన్లు చేసే డబ్బులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, నేను ఓటుకు 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, కమికోటి ప్రసాద్ దగ్గర డబ్బులు లేదంటే ఆ రోజు కూడా చెప్పినాడు. డబ్బులతో రాజకీయం జరగదు, మీ ప్రేమతో, మీ పట్టుదలతో, మీ క్రమశిక్షణతో, ప్రజల మన్నలతో రాజకీయం జరుగుతుంది. డబ్బులతో రాజకీయం జరుగుతుందంటే నాకు తెలిసి 5 ఎలక్షన్ నేను కూడా చేయలేదు. డబ్బులతో రాజకీయం అని వాళ్ళు అనుకుంటే మనం 5 ఏళ్లలో ప్రజల మీద కష్టాలు, వాళ్ళ కష్టాల్లో ఇచ్చిన డబ్బు వాళ్ళని 5 సార్లు కొనుక్కోవచ్చు మనం. ఒకసారి కాదు, 5 సార్లు బజార్లో పెట్టి కొనుక్కోవచ్చు మనం. కానీ దాంతో మనకు ఎలక్షన్లు జరగల. పేకాటే తమ్ముడే. ఎన్నికలప్పుడు 3 నెలల్లోనే ఎలక్షన్ కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి అందరికీ ఆకలి ఉన్నట్టుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, బూత్ కమిటీ దగ్గర నుంచి పని చేయడము ఈ మహానాడులో మనం అందరము గుండెల మీద చేసుకుని ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందరూ గట్టిగా బూత్ కమిటీ మీటింగులు, మండల కమిటీ మీటింగులు ప్రతి నెల చేస్తాము అని చెప్పేసి గట్టిగా చెప్పాలని చెప్పేసి కోరుతా ఉంటా.
గట్టిగా చెప్పాలా?